హాయ్ హలో నమస్తే, అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగానే ఉన్నాను. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వీడియో అనమాట. ఇది ఎక్కువగా మన ఛానల్లో కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయిన వాళ్ళు, అలాగే స్మాల్ ఇన్వెస్టర్స్, న్యూ సబ్స్క్రైబర్స్ చాలామంది జాయిన్ అవ్వడం జరిగింది. అయితే నేను చాలా వరకు అన్ని విషయాల్లో అవగాహన కల్పిస్తూ ఉన్నాను. అయితే ఇంటి పని, వంట పని, వీటి వల్ల నా ఒక్కదానికే టైం సరిపోవట్లేదు అనమాట. ఎక్కడో నాకు అనిపించింది సబ్స్క్రైబర్స్ నేను ఎక్కువగా అందుబాటులో ఉండట్లేదు, సరైన న్యాయం జరగట్లేదు అనిపించింది అనమాట. అందుకోసం నేను ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నా గైడ్, మోటివేటర్, అలాగే నా ఫిలాసఫర్ అయినటువంటి మా వారిని, డాక్టర్ ఆనంద్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది అనమాట. ఇక నుంచి మన ఛానల్లో ఆయన కూడా ఎంతో కొంత మన స్టాక్ మార్కెట్ గురించి అవగాహన కల్పిస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు అనే ఉద్దేశంతో ఈరోజు డాక్టర్ ఆనంద్ గారు మన ఛానల్లో మీతో మాట్లాడతారనమాట. ఓకేనా? హాయ్, నమస్తే అండి అందరికీ. నా పేరు డాక్టర్ ఆనంద్. నేను బేసిక్గా రీసెర్చ్ చేస్తూ ఉంటాను. సో నేను వచ్చేసి గత 15 సంవత్సరాల వరకు ఒక ప్రొఫెసర్గా పనిచేశాను సోషల్ డిపార్ట్మెంట్లో. స్టూడెంట్స్కి, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి రీసెర్చ్ నేర్పిస్తూ ఉంటాను, రీసెర్చ్ చేస్తూ ఉంటాను, డేటా అనాలిసిస్ చేస్తూ ఉంటాను. అట్లాగే స్టాక్స్ మీద కూడా కొద్దిగా చదువుతూ ఉంటాను. అయితే ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏంటంటే స్టాక్ మార్కెట్లో డైవర్సిఫికేషన్ అంటే ఏంటి. ఈరోజు చెప్పాలంటే వివిధకరణం అంటది. అంటే మీకు విషయం తెలుసా, మన ఇంట్లో ఆడవాళ్ళు చాలా స్మార్ట్గా ఉంటారు. జనరల్గా ఎక్కడైనా డబ్బులు గవర్నమెంట్ అనుకో ఏం చేస్తారు, వాళ్ళు డబ్బులు తీసుకెళ్ళి బియ్యం డబ్బాలో, పోపు డబ్బాలో, లేకపోతే మంచం దిండి కిందో అక్కడ ఎక్కడ దాస్తూ ఉంటారు. సింపుల్గా ఇది లైఫ్లో డైవర్సిఫికేషన్. ఇది అట్లాగే స్టాక్ మార్కెట్లో కూడా మనం డైవర్సిఫికేషన్ నేర్చుకోవాలి. అంటే ఏం లేదు, మన దగ్గర కొంత డబ్బు ఉందనుకోండి, అది తీసుకెళ్ళి ఒకే చోట పెట్టారనుకో, ఏవైతే ఆ కంపెనీ కనుక మునిగిపోయింది అనుకో, మన డబ్బులన్నీ పోతాయి. అదే మనం మన దగ్గర ఉన్న ఒక 10,000 రూపాయలని 10 స్టాకుల్లో, అందులో 10 వేరు సెక్టర్లు, కాలాన్ని బట్టి మనం కొన్ని వస్తువులు కొంటూ ఉంటాం. అట్లాగే కొన్ని కంపెనీలు కాలాన్ని బట్టి పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటాయి. అలాంటి కంపెనీలని మనం గుర్తించి వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేయాలి. మొత్తం డబ్బు తీసుకెళ్ళి ఒకే దాంట్లో పెట్టుకోకుండా వేరు సెక్టర్లో కొంత మొత్తాన్ని మనం పెట్టుకుంటూ వెళ్ళాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సెక్టర్ ఉంది, మీ దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి. ఐటీ సెక్టర్లో ఒక 1,000 రూపాయలు పెట్టి స్టాక్స్ కొనుక్కోండి. తర్వాత ఫార్మా స్టాక్స్ ఉన్నాయి, ఇంకో 1,000 రూపాయలు ఫార్మా సెక్టర్లో పెట్టండి. తర్వాత బ్యాంక్ సెక్టర్ ఉంది, ఇంకో 1,000 రూపాయలు తీసుకెళ్ళి బ్యాంక్ సెక్టర్లో కొనండి. ఇట్లా కొన్ని సెక్టర్స్ని మనం ఐడెంటిఫై చేసి వేరు సెక్టర్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. దాన్ని డైవర్సిఫికేషన్ అంటారు, వివిధకరణ అంటారు. ఈ వివిధకరణ ఎందుకు చేయాలి? ఎందుకంటే చూడండి, మార్కెట్ ఇప్పుడు ఒకేలా ఉండదు. మనం కొన్న స్టాకు కొంతకాలం పెరిగింది, తర్వాత మళ్ళీ కొంతకాలం తరిగింది. సో ఒక స్టాక్ పెరిగి ఇంకో స్టాక్ తరిగింది అనుకోండి, ఏమైతే ఈ పెరిగిన స్టాక్లో వచ్చిన లాభాలు మనకు ఉంటాయి. సో ఈ తరిగిన స్టాక్ యొక్క నష్టాన్ని ఈ పెరిగిన స్టాక్ ద్వారా మనం సమతుల్యం చేసుకోవాలి. సో మనకి ఒకే స్టాక్లో ఉందనుకోండి, డబ్బులు మొత్తం అంటే స్టాక్ పడిపోయింది అనుకోండి, అయ్యో నా డబ్బులు పోయినాయి అని బాధ కలిగింది. అదే డైవర్సిఫికేషన్ చేసుకున్నారు అనుకోండి, ఒక దాంట్లో తక్కినా కానీ ఇంకో దాంట్లో పెరిగింది. వ్యాపారం చేసేవాళ్ళు ఇట్లాగే చేస్తారు. కొన్ని చోట్ల మీరు గమనించండి, ఈ కిరాణా వ్యాపారులు ఏం చేస్తారు, కొన్ని వస్తువులు మనం తక్కువ రేటుకి ఇస్తారు, మిగతా వాటి మీద ఇక్కడ ఇచ్చిన తక్కువ రేట్ని అక్కడ లాగేస్తారు. స్టాక్స్లో కూడా ఈ రకమైన తెలివితేటలు మనం కూడా ఉపయోగించాలి. స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేసే ముందు ఈ డైవర్సిఫికేషన్ అనే కాన్సెప్ట్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాతే స్టాక్ మార్కెట్లో దిగాలి. మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం అనే ఒక క్లారిటీ మనకు ఉండాలి. సో ముందు స్టాక్ మార్కెట్లో దిగినప్పుడు ఓకే, నా ప్లాన్ ఏంటి, సరే ఒక ఇల్లు కొనడానికి నేను డబ్బులు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటారు, మంచిది. అప్పుడు ఏం చేయాలి, ఓకే నేను ఇల్లు కొనాలంటే నాకు కొంతకాలం తర్వాత ఇంత డబ్బు కావాలి, కాబట్టి ఏ స్టాక్స్లో పెడితే నాకు కొంతకాలానికి ఎదిగిద్ది అనే ఒక ఆలోచన మనకి ఉండాలి. ఇప్పుడు అందరూ చేసే తప్పులు ఏంటి తెలుసా మీకు, డబ్బులు ఉన్నాయనుకోండి, ఇమ్మీడియట్గా డబ్బులు తీసుకెళ్ళి ఏదో స్టాక్లో పడేయాలి. నాకు అంత బాగా స్టాక్ పెరిగిపోయింది, నాకు డబ్బులు వచ్చేస్తాయి అన్న ఫీలింగ్ ఉంటుంది. అది చాలా రాంగ్ ఆలోచన. మన దగ్గర డబ్బు ఉందనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక బఫర్ స్టాక్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఒక 6 నెలల పాటు నాకు డబ్బులు రాకపోతే నేను ఎట్లా బతకాలి అనే ఒక ఆలోచన మనకు ఉండాలి. అంటే ఏంటి అర్థం, లిక్విడ్ క్యాష్ని మన దగ్గర కొంత పెట్టుకుని ఉంచుకోవాలి ముందే. ఇప్పుడు మనం దాచుకునే డబ్బు మనకి ఎలా ఉపయోగపడుతుంది ఈ లిక్విడ్ క్యాష్? ఇప్పుడు చూడండి, రీసెంట్గా మన ట్రంప్ గారు ఎక్కి టారిఫ్లు పెంచేశారు. టారిఫ్లు ఎప్పుడైతే పెంచాడో స్టాక్ మార్కెట్ దమ్మని కింద పడిపోయింది. ఇది మనకు మంచి అవకాశం. ఇలాంటి సమయంలో మన దగ్గర కొంత డబ్బు ఉంటే, మన బ్యాంకులో కొంత డబ్బు కనుక ఉంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి రైట్ టైం. మీ దగ్గర ఎప్పుడైతే కొంత మొత్తంలో డబ్బు పోగైతుందో
అప్పుడు ఏం చేయాలి, ఏ సెక్టర్స్లో మనకి మంచి స్టాక్స్ ఉన్నాయి, మంచి స్టాక్స్ అంటే దానికి ఫండమెంటల్స్ బాగున్నాయా, పెర్ఫార్మెన్స్ బాగుందా, పెరిగేటువంటి అవకాశం ఉందా, ఇలాంటి అంశాలని చెక్ చేసుకొని సెక్టర్ వైజ్ ఎక్కువ స్టాక్లు వద్దు, సెక్టర్కి ఒకటో రెండో చూస్ చేసుకోండి అంతే. అట్లా ఒక 5 సెక్టర్లు చూస్ చేసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేయండి. అప్పుడు ఏమైందంటే మీ స్టాక్, మీ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో ఆటోమేటిక్గా ఒకటి పెరిగినా ఇంకోటి తరిగినా పెద్ద తేడా ఏం కనిపించదు. కొంతకాలం వరకు ఏమైందంటే పెరుగుతూ ఒక లెవెల్కి వచ్చేసి ఎక్కడ దాకా అయితే పెరగాలో అక్కడ దాకా పెరిగి మనకు ఒక నిలకడ కనబడింది. ఆ టైంలో మన స్టాక్స్ మనం వేసుకోవచ్చు, మనకు కావాల్సినప్పుడు మనకు వచ్చేస్తాయి. ఈ స్టాక్ మార్కెట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఎమోషనల్గా ఫీల్ అవ్వకూడదు. ఎమోషనల్ అంటే ఎట్లా అంటే జనరల్గా జనాలు ఏదైనా స్టాక్ పడిపోతుంటే అమ్మో నా డబ్బులు పోతున్నాయి, నా డబ్బులు మునిగిపోతున్నాయి అన్న ఫీలింగ్ ఉండకూడదు. అది ఉందనుకోండి ఏం చేస్తారు, మీరు గొప్ప ఇండిపోయి మీ స్టాక్ అమ్మేసుకుంటారు. అసలు స్టాక్ పడిపోతున్నప్పుడు ఎప్పుడు అమ్మకూడదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఒక స్టాక్ పడిపోతుంది కానీ ఇంకో స్టాక్ నిలకడగా లేకపోతే పెరుగుతూ ఉండొచ్చు కదా. సో ఈ పడిపోతున్న స్టాక్ని మీరేం చేయాలి, చూసి కంగారు పడుకోకుండా పెరుగుతున్న స్టాక్ని చూసి సంతోషపడండి. అప్పుడు మీకు ఆ గాబరా అనేది తగ్గింది. జనాలు ఏం చేస్తారంటే స్టాక్ పడిపోతుందని కరెక్ట్గా గాబరా పడిపోయి అమ్మేస్తూ ఉంటారు, ఎమోషనల్ సెల్లింగ్ అంటారు. ఇలాంటి వీటి వల్లే మనకి లాస్ వస్తూ ఉంటారు. ఇది చేయకూడదు. రెండో అంశం ఏంటంటే కొంతకాలం వరకు మనం ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసి ఉండాలి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు మన స్టాక్ ఉంచుకోవాలి, అప్పుడే పెరుగుతుంది. ఈ రోజు ఇన్వెస్ట్ చేయగానే రేపే పెరగాలని కుదిరిద్దా? పిల్లోడు ఇప్పుడు పుట్టాడు, ఎమ్మటిని నడుస్తాడా? నడవడు కదా. కొంతకాలం ఆగాలి. ఇది కూడా అంతే, కొంతకాలం ఆగితే ఆటోమేటిక్గా మీ స్టాక్ పెరిగితే మీ లాభాలు కనబడతాయి. ఈ డైవర్సిఫికేషన్లో మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొన్ని విషయాలు మనం మైండ్లో పెట్టుకోవాలి. మార్కెట్లో కొన్నిసార్లు న్యూస్ వస్తూ ఉంటాయి. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏది రియల్ న్యూస్, ఏది ఫేక్ న్యూస్. కొన్నిసార్లు మార్కెట్లో కొంతమంది బడాబాబులు అంటే పెద్ద డబ్బు గల్లా వాళ్ళు ఆటలాడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఫేక్ న్యూస్ విస్తృతం చేస్తూ ఉంటారు. వాటిలో మనం నమ్మకూడదు. టిప్స్ ఇస్తారు కొంతమంది, దీంట్లో ఇన్వెస్ట్ చేయండి, దాంట్లో ఇన్వెస్ట్ చేయండి, మీకు చాలా డబ్బులు వస్తాయి. అలాంటి టిప్స్ని విని ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయకూడదు. అలా చేసామా నష్టపోతాం. ఎందుకంటే స్టాక్ మార్కెట్ని మనగా స్టడీ చేసుకుని అర్థం చేసుకుని ఎక్కువ అవసరం మీరు స్టడీ చేయడానికి బోల్డ్ వెబ్సైట్స్ ఉన్నాయి. మీకు ఫండమెంటల్స్ మీద అవగాహన కలిగించడానికి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. అయితే ఈ డైవర్సిఫికేషన్ ఎవరికి బాగా పనికొచ్చిందంటే కనీసం 1 సంవత్సరం పాటు స్టాక్స్ కొనుక్కొని ఉంచుకోవాలనుకునే వాళ్ళకి, లేకపోతే 2-3 సంవత్సరాల దాకా స్టాక్స్ కొనుక్కొని ఉంచుకునే వాళ్ళకి బాగా పనికొస్తుంది. ఈ రోజు వేసుకొని రేపు తీసేద్దాం అనుకుని పనికిరాదు. కొనుక్కున్న తర్వాత రోజు వెళ్ళి ఫోన్ చెక్ చేయొద్దు. ఎందుకు నేను పని కంగారు అని పెరిగే అయ్యి పెరుగుతాయిగా. అట్లా వదిలేశారనుకోండి, సంవత్సరం తర్వాత పెరిగి అప్పుడు మనకు సంతోషం వేసింది. ఓకే, అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాల మీద మీకు అవగాహన కలిగింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఇంకేమైనా విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్లో తెలియజేయండి. వాటి మీద మనం చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్లస్ ఈ వీడియో నేను మొదటిసారిగా వీడియో చేయడం జరుగుతుంది. నేను ఎట్లా చెప్పాను ఏంటి దాని మీద కూడా మీ కామెంట్లు ఇవ్వచ్చు. మరి ఈ వీడియో చూసిన తర్వాత దీన్ని ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్లు ఇవ్వండి. మళ్ళీ వేరే సబ్జెక్ట్ మీద, వేరే విషయం మీద, స్టాక్ మార్కెట్ యొక్క విషయాలు మళ్ళీ చర్చించుకోవడానికి వేరే వీడియోతో మీ దగ్గరకు వస్తాను. నమస్కారం.